మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం. చిన్న వయసు నుంచి డయాబెటీస్ అనేది వస్తుంది. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, ఇక రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు న్యాచురోపతి దీని గురించి ఏం చెప్తుంది, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాపూజీ గారు ఫ్రమ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. నమస్కారం డాక్టర్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు డయాబెటీస్ గురించి చెప్తారు అని. సో అసలు డయాబెటీస్ అంటే ఏంటి? ఇదివరకు క్లిప్స్లో ఏదో డయాబెటిక్ పేషెంట్ పళ్ళు తినొచ్చా అని చెప్పి అడిగారు. దాంట్లో కొన్ని చెప్తే నేను ఆల్రెడీ డయాబెటీస్ గురించి మాట్లాడేశాను అనుకున్నారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ డయాబెటీస్ గురించి మామూలుగా లేమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డీటెయిల్స్ చర్చించుకుందాం. డయాబెటీస్ అన్నది చాలా ఏళ్ల నుంచి ఉందండి సమాజంలో. ఈవెన్ పురాణాల్లో కూడా దాన్ని డిస్క్రైబ్ చేసినట్టు రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ రాచపురుగు అని చెప్పి ఇదివరకు కురుపు అని చెప్పేసి చెప్పేవారు. అది కార్బంకల్, క్యాన్సర్ కాదు. వీపు మీద రాచకురుపు అని చెప్పేసి క్యాన్సర్ కని కొంతమంది కరెక్ట్ చేశారు ఈ మధ్యనే. నేను క్యాన్సర్ అనుకునేవాడిని. అది ఒకసారి వస్తే ఇంక పేషెంట్ బతకడానికి. సో షుగర్ మరి ఈ మధ్యన పెరిగింది అని చెప్పేసి అన్నారు. షుగర్కి మందులు వచ్చాయి. 1960 వరకు అసలు షుగర్కి మందులు లేవు. ఏదో ఆవు ఈ గొడ్లు ఉన్నాయి, వాళ్ళ ప్యాంక్రియాస్ని క్రష్ చేసి ఆ ఇన్సులిన్ ఇచ్చేవారు. దాన్ని బొవైన్ ఇన్సులిన్ అనేవారు. దాని తర్వాత పంది ప్యాంక్రియాస్ని క్రష్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ ఇచ్చి షుగర్కి ఇచ్చేవారు. సో ఈ షుగర్ మందులు, ఇన్సులిన్ ఇవన్నీ 1960లో ఇన్వెంట్ అయ్యాయి. ఇన్సులిన్ అన్నది అది అమైనో యాసిడ్. కెమికల్ స్ట్రక్చర్ గురించి వెళ్ళట్లేదు. 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి ఒక పర్టికులర్ సీక్వెన్స్లో. 2 చైన్స్ ఉంటాయి, 30 ఒకటి, 21 ఒకటి. సో ఈ ఇన్సులిన్ అమైనో యాసిడ్ కనుక ఓరల్గా తీసుకోలేవు. ఓరల్గా తీసుకుంటే అది డైజెస్టివ్ జ్యూసెస్ దాన్ని డైజెస్ట్ చేసేస్తాయి, అది ఫుడ్ అనుకుని. సో ఇన్సులిన్ అది ఓరల్గా ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతారు చాలామంది. అది డైజెస్ట్ అయిపోతుంది, వెళ్ళదు సిస్టమ్కి. సో డయాబెటీస్ అన్నది 2 రకాలండి. ఒకటి ఇదివరకు జువినైల్ డయాబెటీస్ అనేవారు, చిన్నప్పటి నుంచి వస్తే. లేకపోతే టైప్ 1 డయాబెటీస్ అనేవారు. దాని తర్వాత ఇప్పుడు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని పేర్లు మారుతూనే ఉంటాయి మెడికల్ ఫీల్డ్లో, తప్పదు. సో దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటారు. చిన్నప్పుడే పుట్టుకతోటే వచ్చేది, చిన్న వయసులో వచ్చేది, 25 ఏళ్ళ లోపుగా వస్తే అది నార్మల్గా టైప్ 1 డయాబెటీస్. దాంట్లో ఏంటంటే డెవలప్మెంట్లో ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ సరిగ్గా డెవలప్ కావు. సో దాంతో వస్తుంది. అట్లాగే ఏమవుతుందంటే మమ్స్ అని వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది. ఈ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతాయి. ఈ మమ్స్ వైరస్కి ఈ పరోటిడ్ గ్లాండ్స్ కాకుండా ప్యాంక్రియాస్ని, టెస్టిస్ని ఎఫినిటీ ఉంది, ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో చిన్నప్పుడు మమ్స్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ కనుక డెవలప్ అయితే అది ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి వైరస్ మూలాన్ని. అలాగే వాళ్ళకి స్పర్మ్స్ కౌంట్లో లేకపోతే అది టెస్టిస్, మమ్స్ మూలాన్ని డ్యామేజ్ అయినట్టు లెక్క. సో టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే చిన్న వయసులో వచ్చే డయాబెటీస్, పుట్టుకతోటి జెనెటిక్గా వచ్చేది ఒకటిను, ఈ మమ్స్ మూలాన్ని డ్యామేజ్ అయ్యి రావచ్చు అన్నది. వాళ్ళకి ఇన్సులిన్ తప్పదు లైఫ్ లాంగ్. జాగ్రత్తగా ఇన్సులిన్ తీసుకుని, ఎక్సర్సైజ్ చేసుకుని, ఒక దినచర్య సరిగ్గా చేసుకుంటే వాళ్ళు 100 ఏళ్ళు కూడా బతకచ్చు. సో భయపడవలసిన పని లేదు. సెకండ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే దాన్ని ఇదివరకు ఏమో మెచ్యురేషన్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీసు, అడల్ట్ డయాబెటీసు, టైప్ 2 డయాబెటీసు, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని ఇవన్నీ రకరకాల పేర్లు. ఇప్పుడు నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అన్నది ఇప్పుడు వోగ్లో ఉంది, వాడుకలో. సో మనం అది టైప్ 1 డయాబెటీస్ అన్నది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. అది డయాబెటిక్ స్పెషలిస్ట్కి వదిలేద్దాం, వాళ్ళు మా దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫీజిబుల్ డైట్ ఇవ్వలేకపోతున్నారు కనుక మేము వాళ్ళకి ఇన్సులిన్ ఎట్లా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి,
అవన్నీ గైడ్ చేస్తున్నాం, డైట్ అది ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫాలో అవుతున్నారు. ఓకే, ఇంకా టైప్ 2 డయాబెటీస్ అన్నవాళ్ళు అది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అన్నవాళ్ళు యూజువల్గా 25-30 ఏళ్ళ తర్వాత వస్తుంది. వాళ్ళు మామూలుగా ఓరల్ ట్యాబ్లెట్స్ తోటి కంట్రోల్ అవుతుంది. ముందు ఏం చేయాలంటే ఎక్సర్సైజెస్, ఆహారంలో మార్పులు చేసుకుని తగ్గిపోతే సరే, లేకపోతే లోయెస్ట్ పవర్ ఉన్న మెడిసిన్స్ వాడాలి. కానీ అది జరగట్లేదు ఈ రోజుల్లో. వాళ్ళేమో ఎక్కువ మందులు ఇచ్చేస్తున్నారు, దాంతో పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉంది జనాలకి. అంటే వాడకపోతే ఏమవుతుందన్న భయం కూడా ఉంటుంది కదా వాళ్ళకి. ఉంటుంది, కానీ ఇప్పుడు షుగర్ వచ్చిందనగానే నీరు కారిపోతున్నాడు, షుగర్ రాగానే పెరాలసిస్, స్ట్రోక్, గ్యాంగ్రీన్, కాలు తీసేస్తారు, నా కళ్ళు పోతాయి, ఇవన్నీ పేషెంట్ ఇమాజిన్ చేసుకుంటే ఎలా అవుతుందండి? కరెక్ట్ కాదు కదా. అసలు షుగర్ అబ్నార్మల్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ మధ్యనే యూట్యూబ్లో చూసి పేషెంట్ ఏమో వాట్సాప్ మెసేజ్ ఇచ్చాడు. సరే, ఫోన్లో మాట్లాడాడు ఎక్కడో కడపలో. 4 ఏళ్ల క్రితం వాడికి షుగర్ చేశారట టెస్టు. షుగర్ ఉందని డాక్టర్ తేల్చాడు. అప్పుడు ఏదో 170 ఫాస్టింగ్ ఉందిట. దాని తర్వాత ఏమో తిన్నాకేమో 270-80 అన్నాడు. ఆయనేమో కొన్నాళ్ళు మందులు వాడేట, తర్వాత మందులు మానేసేట, తర్వాత ఏదో ఆయుర్వేదం తీసుకున్నట్ట. ఇప్పుడు పరిస్థితి ఏమిటో తెలియదు. సరే, నేనేమో వాడిని ఫాస్టింగ్ షుగర్ చేయమన్నాను. చేసి నాకు పంపించవయ్యా, చూద్దాం అసలు షుగర్ ఉందో లేదు, ఈ ఆయుర్వేదిక్ మందు కూడా ఆపేసే అన్నాను. ఆపేశాడు. ఆపేసి 10 రోజుల తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పంపించాడు. పోస్ట్ లంచ్ కూడా చేశాడు. 2 నార్మల్ ఉన్నాయి. ఫాస్టింగ్ ఏమో 107 ఉంది, పోస్ట్ లంచ్ ఏమో 140. అసలు వాడికి షుగరే లేదు. అండ్ ఆ షుగర్ సరే, ఫోన్లో మాట్లాడాను, వాట్సాప్లో రెస్పాండ్ అయ్యాను, వాడికి ఎక్సర్సైజ్ షీట్ పంపించాను, 25 మినిట్స్ యోగా కూడా పంపించాను, అన్నీ అయిపోయాయి. నిన్న నాకు మెసేజ్ ఇస్తాడు, నేను కీటో డైట్ ఫాలో అవ్వచ్చా? పేషెంట్స్ ఇలా ఉంటే కష్టం అండి. మేము మనుషులమే. సరే, తిట్టేసాను పట్టుకుని. సో ఇప్పుడు ఈ డయాబెటీస్ గురించి ఏంటంటే, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, చిన్న వయసులో వచ్చే డయాబెటిక్ స్పెషలిస్ట్కి వదిలేద్దాం, లేదా మా దగ్గరికి వస్తే మేము గైడ్ చేస్తాం. దానికి మందులు అవసరమే, ఇన్సులిన్ అవసరమే. ఇన్సులిన్ వాడినప్పుడు ఓరల్ ట్యాబ్లెట్స్, ఇది మెట్ఫార్మిన్ తప్ప వేరే ట్యాబ్లెట్స్ వాడకూడదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇన్సులిన్ ఇచ్చేస్తున్నారు, ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయడానికి ట్యాబ్లెట్ కూడా ఇచ్చేస్తున్నారు. తప్పది, చాలా తప్పు. ఈవెన్ స్పెషలిస్ట్ అంతా అదే చేస్తున్నారు. దాంతో షుగర్ బాగా లోగా అయిపోవచ్చు. ఎప్పుడూ ఒక యూనిఫామ్గా మెయింటైన్ కాదు, చాలా ఫ్లక్చుయేషన్. అయితే లో షుగరు లేకపోతే హై షుగరు, అతివృష్టి అనావృష్టి లాంటి పరిస్థితి వచ్చింది. సో ప్రజలు ఏంటంటే దాంట్లో విసిగిపోయారు. డాక్టర్లు ఏమో మాట్లాడట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైటు చెప్పలేరు. సో టైప్ 2 డయాబెటీస్ అన్నది అసలు షుగర్ లెవెల్స్ నార్మల్ ఎంత? షుగర్ లెవెల్స్ నార్మల్ ఎంత? ఇప్పుడు మీరు ల్యాబొరేటరీ రిపోర్ట్ చూస్తే 70 to 100 అని చెప్పి ఫాస్టింగ్ షుగర్ అంటాడండి. కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం 126 మిలీగ్రామ్స్ వరకు నార్మల్ తీసుకోవచ్చు. కానీ ఈ ఫాస్టింగ్ శాంపుల్ అన్నది రాత్రి భోజనం చేశాక 12 గంటల తర్వాత ఇవ్వాలి. అది ఎవరు పాటించట్లేదండి. పోస్ట్ లంచ్ అంటే తిన్నాక. మరి తిన్నాక ఎంతసేపటికి బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి? డాక్టర్లు చెప్పరు, ల్యాబొరేటరీ వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పోస్ట్ లంచ్ అంటే ముద్ద తినడం మొదలెట్టాక టైం అక్కడే కౌంట్ చేసి 1.5 to 2 hours మధ్యన శాంపుల్ ఇస్తే అది పోస్ట్ లంచ్. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. అది 200 లోపుగా ఉంటే నార్మల్ అండి. రిపోర్ట్స్లో ఏమంటున్నారు? 160 దాటకూడదు. అంతే, చూసేసి నాకు షుగర్ వచ్చేసింది, తల మీద గుడ్డ వేసుకుని కూర్చుంటాడు. సో అసలు ఎన్ని రకాల షుగర్ టెస్టులు ఉన్నాయో తెలుసా మీకు? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని GTT అని 5 సార్లు తీస్తారండి, అది. అండ్ పోస్ట్ గ్లూకోజ్ బ్లడ్ షుగర్ అని ఉంది. ఇన్ని ఉన్నాయి. ఇది ఎవ్వరికీ సరిగ్గా తెలియదండి. ఒకసారి షుగర్ ఎస్టాబ్లిష్ అయిపోయి డయాబెటీస్ అని తేల్చాక ఉందని
ఫాస్టింగ్ షుగర్ ఒకటే చాలండి వాళ్ళకి. ఫాస్టింగ్ షుగర్ కనుక నార్మల్ మెయింటైన్ చేస్తే, నార్మల్ ఎంత 100 to 130 లోపుగా మధ్యలో మెయింటైన్ చేసుకుంటే చాలండి. మందులు ఎక్కువ తక్కువ చేయక్కర్లేదు. ఆ డైటు, ఎక్సర్సైజు, మందులు సరిపోయాయి. 100 కన్నా తక్కువ రాకూడదండి, ఎందుకంటే లో షుగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెవీ మెడికేషన్ ఉన్న వాళ్ళకి సడన్గా లో షుగర్ అవ్వచ్చు, అందుకే ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి ఇంకా. మరి గ్లూకోమీటర్లో ఎంత చూపించాలి డాక్టర్ గారు? అట్లా కాదండి, గ్లూకోమీటర్ కూడా డిపెండబుల్ కాదు. ఎంత స్టాండర్డ్ కంపెనీ అయినా అవన్నీ దానికి స్ట్రిప్స్ ఉంటాయి, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఇవన్నీ చూసుకుని వాడాలి. గ్లూకోమీటర్ ఎందుకంటే అది ఎమర్జెన్సీ కోసం, అది చెప్తాను నేను మేనేజ్మెంట్లో. సో ఇప్పుడు ఫాస్టింగ్ షుగర్ అంటే ఏంటి, గత రాత్రి డిన్నర్ తిన్నాక 12 గంటల తర్వాత శాంపుల్ ఇస్తే అది ఫాస్టింగ్ షుగర్. ఫాస్టింగ్ షుగర్ కనుక నార్మల్ 100 to 130 లోపుగా ఉంటే అర్థం ఏంటి, మీరు గత 24 గంటల్లో తిన్న తిండికి, తీసుకున్న మందులకి, చేసిన కాయ కష్టానికి, ఎక్సర్సైజ్కి సరిపోయిందనమాట. చాలు. అది తిన్నాక ఎలా షుగర్ రెస్పాండ్ అవుతుందో అది అనవసరం ఎస్టాబ్లిష్ కేస్ ఆఫ్ డయాబెటీస్కి. అట్లాగే పోస్ట్ ప్రాండిల్ ఎవరు చేస్తారు, మామూలుగా స్క్రీనింగ్ చేస్తాం కదా, మామూలుగా రొటీన్గా ఫస్ట్ టైం టెస్ట్కి వెళ్ళినప్పుడు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ కూడా చేస్తాం. పోస్ట్ లంచ్ కూడా ఎందుకు డిపెండబుల్ కాదంటే, ఒకరోజు ఇడ్లీ తింటారు, ఒక రోజు ఉప్మా తింటారు, ఇంకో రోజు టోస్ట్ తింటారు. అందులోకి టెస్ట్కి వెళ్తున్నాం అంటే భయపడుతూ తక్కువ తింటారు. ఆ భయం చాలు షుగర్ పెరగడానికి, తక్కువ తినడానికి. అసలు ఏది కరెక్టో తెలియదు. సో పోస్ట్ ప్రాండియల్ అన్నది మామూలుగా రొటీన్గా స్క్రీనింగ్కి వాడతారు. ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే 3ంటికి సపోజ్ యాక్సిడెంట్ అయింది, పడ్డాడు, హాస్పిటల్కి వస్తాడు పేషెంట్. సో అప్పుడు మరి కూడా ఎవరూ రాలేదు, షుగర్ ఉందా లేదా, సో అప్పుడు ఆర్బిఎస్ అని ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని చేస్తారు. సో ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే ఎప్పుడైనా తీసుకుని షుగర్ టెస్ట్ చేయడం 24 గంటల్లో. అది రాత్రి 10ంటికి అవ్వచ్చు, పేషెంట్కి దెబ్బ తగిలో అన్కాన్షియస్ హాస్పిటల్ తీసుకెళ్తే మరి షుగర్ ఉందా లేదా తెలియాలి కదా. సో బ్లడ్ శాంపుల్ తీసి ఆ షుగర్ లెవెల్ని ఆర్బిఎస్ అంటారు, ర్యాండమ్ బ్లడ్ షుగరు. కానీ డయాబెటిక్ పేషెంట్స్, అయ్యా షుగర్ టెస్ట్ చేసావా, మరి ఇన్సులిన్ తీసుకుంటున్నావా, ఎంత తీసుకుంటా, ఆర్బిఎస్ చేశాను సార్ అంటారు. ఆర్బిఎస్ మీద మందులు ఎక్కువ తక్కువ చేయడానికి వీలు లేదు. ఫాస్టింగ్ షుగర్ మీదే మందులు ఎక్కువ కానీ తక్కువ కానీ అడ్జస్ట్ చేయొచ్చు. జీటీటీ అంటారు, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. మరి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే ఏంటి, 5 సార్లు శాంపుల్ ఇవ్వాలి. అంటే ఫాస్టింగ్ కండిషన్లో వెళ్ళాలి. సో 0 టైం అది, అప్పుడు ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలి. తర్వాత ½ అన్ అవర్, తర్వాత 1 అవర్, 1.5 అవర్స్, 2 అవర్స్, 2.5 అవర్స్, 5 సార్లు ఇస్తారు శాంపుల్. ఇది ఎప్పుడు చేయాల్సి వస్తుందంటే, ఫాస్టింగ్ షుగర్లో అది కర్ర వెనక పాము చావక రిపోర్ట్ వచ్చిందండి. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఫాస్టింగ్ అంతవరకు ఇప్పుడు షుగర్ లేదు వాడికి, కానీ ఫాస్టింగ్ షుగర్ ఏమో 130 or 135 వచ్చింది. పోస్ట్ లంచ్ ఏమో 230 వచ్చింది, 220 వచ్చింది. షుగర్ ఉన్నట్ట లేనట్ట కన్ఫ్యూజన్. అలాగే 126 ఫాస్టింగ్ షుగర్ ఇంటర్నేషనల్ లెవెల్ అప్పర్ లిమిట్ అన్నాను. సపోజ్ షుగర్ 130 వచ్చింది, ల్యాబొరేటరీ ఎర్రర్ అవ్వచ్చు, అక్కడ 12 అవర్స్ గ్యాప్లో తేడా ఉండొచ్చు, వాడు తిన్న తిండికి రాత్రి స్వీట్ తిని ఉండొచ్చు, ఆల్కహాల్ తీసుకున్నది, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అట్లాగే పోస్ట్ లంచ్ ఏమో వాడికి, పోస్ట్ ప్రాండిల్ ఏమో వాడికి 200 వస్తుంది, షుగర్ ఉన్నట్ట లేనట్ట. సో ఈ చదువుకున్న పేషెంట్స్ అనవసరంగా టెన్షన్ పడతారని ఏం చేస్తామంటే, దాంట్లో గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఫాస్టింగ్ కండిషన్లో గత రాత్రి డిన్నర్ తిన్న 12 గంటల తర్వాత ల్యాబొరేటరీకి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చు, కాఫీ టీ తాగకూడదు. 100 grams గ్లూకోజ్ అంటే 1 gram per kg బాడీ వెయిట్. అదే 75 కిలోలు 75 లోపుగా ఉన్న వాళ్ళకి 75 grams ఇస్తాం షుగరు, గ్లూకోజ్ ఇచ్చేసి శాంపుల్ ఇంటర్నేషనల్గా అయితే 2 hours తర్వాత తీస్తాను, నేనైతే 1 hour తర్వాత తీసుకుంటాను. ఎందుకంటే పీక్ని క్యాచ్ చేయొచ్చు. పోస్ట్ ప్రాండిల్ అంటే చూడండి 1.5 hours తర్వాత మీరు తిన్నాక ఎంత షుగర్ పెరిగిందో మ్యాక్సిమం అని పట్టుకోవడానికి. అట్లాగే పోస్ట్ ప్రాండిల్లో ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు దోశ, ఇవన్నీ అన్నాను కదా కన్ఫ్యూజను. ఎందుకు గ్లూకోజ్ ఇచ్చేస్తే పోలా, శుభ్రంగా తెలిసిపోతుంది. సో 1 hour తర్వాత శాంపుల్ తీసుకుని పీక్ ఎంతవరకు వెళ్ళిందో చూసి వాడికి షుగర్ ఉందా లేదా తేల్చడానికి, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పేషెంట్స్కి అందరికీ భయాలే కదా, సో జీటీటీ అని వాడతాం. పోస్ట్ గ్లూకోజ్ బ్లడ్ షుగర్ అని అంటే పోస్ట్ ప్రాండియల్కి సబ్స్టిట్యూట్ అనమాట.
ఆ పోస్ట్ ప్రాండియల్లో భయపడుతూ తక్కువ తింటాడు, ఐటమ్స్ వేరు ఉంటాయి. సో ఇవన్నీ వేరియేషన్స్ లేకుండా ఈ 75 grams 100 grams గ్లూకోజ్ ఇచ్చి వెయిట్ని బట్టి 1 hour తర్వాత శాంపిల్ తీసుకుంటాం. దాన్ని మోడిఫైడ్ పోస్ట్ గ్లూకోజ్ బ్లడ్ టెస్ట్ అంటాం. అంటే 5 సార్లు ఇవ్వక్కర్లేదు. సో ఇన్ని రకాలు ఉన్నాయి. మరి యూరిన్ టెస్ట్లో సో చాలామందికి తెలీదు, రెలవెంట్ బ్లడ్ టెస్ట్లు చేయరు. పేషెంట్స్ ఏమో సగం సగం అర్థం చేసుకుని ఫోన్ చేసి నాకు షుగర్ 4 ఇంత ఉంది, భోజనానికి ముందు ఇంత ఉంది, సాయంత్రం, వాడు పిచ్చోడు అయిపోతాడు. ఈ ఎన్ఆర్ఐస్ వస్తారండి, పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉంటారు పాపం, వాళ్ళు ప్రేమతోటి మదర్కి ఏమో గ్లూకోమీటరు ఇంపోర్టెడ్, ఫాదర్కి ఏమో ఇంపోర్టెడ్ బీపీ ఆపరేటర్స్ తెచ్చిస్తాడు. తెచ్చిచ్చేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు చాలా సంతోషపడతారు, కొడుకు వాళ్ళ గురించి ఆలోచించాడని చెప్పి. అది తెచ్చుకున్నాక ఈ ముసలాడు వాళ్ళు వెళ్ళిపోయాక, ఇక్కడ ఏదో 3 వారాలు 4 నెలల రోజులకి వస్తారు మ్యాక్సిమమ్. వెళ్ళిపోయాక ఇంక రోజు వీళ్ళు ఒకరికొకరిని పొడుచుకుని షుగర్ చూసుకోవడం, బీపీ ఆయన గంటకోసారి 2 గంటలకోసారి ఆయన చెక్ చేసుకుంటే నాకు కూడా చెక్ చేయని పెళ్ళామంటుంది. ఇది జరుగుతుంది. సో షుగర్ అన్నది ఒకసారి సెట్ అయిపోయాక, డైట్ సెట్ అయ్యాక, మందులు సెట్ అయిపోయాక 2 నెలలకు ఒకసారి చేసుకోవాలి. HbA1c అని ఒకటి ఉంది, ఇది గ్లైకాసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం దాన్ని, HbA1c. అది 3 నెలలకి, గత 3 నెలల్లో మీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి అది పనికొస్తుంది. అది 4 నెలలకో 6 నెలలకో ఒకసారి చేస్తే సరిపోతుంది, అంతకన్నా ఫ్రీక్వెంట్గా చేయకూడదు. కానీ వీళ్ళు రొటీన్ బ్లడ్ టెస్ట్లో కూడా HbA1c చాలా ఎక్స్పెన్సివ్ టెస్ట్ అండి, ఇది 700 రూపాయలు అవుతుంది కరెక్ట్గా చేయాలంటే. సో HbA1c కూడా చేసేస్తున్నారు. అసలు షుగర్ డయాబెటిక్ పేషెంటు కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవడానికి HbA1c ప్లస్ ఈ కంపెనీస్లో రిక్రూట్ చేస్తారు కొత్త ఎంప్లాయ్మెంట్కి. సో వాడికి షుగర్ ఉందనుకోండి, వాడు ముందే ఎక్కడో కోయంబత్తూరులో టెస్ట్ చేస్తే చేయించుకుని వాడు దానికి తగ్గట్టు డాక్టర్ గారిని పట్టుకుని మందులు తీసేసుకుని వస్తాడు ఇక్కడ చెకప్కి. ఇక్కడేమో అన్నీ నార్మల్ వస్తాయి. వాడికి షుగర్ ఉందా లేదా అని పట్టుకోవాలంటే HbA1cలో దొరికిపోతాడండి. HbA1c మీరు మందులు తీసుకున్న ఎఫెక్ట్ కాదు, ఎక్సర్సైజ్ చేసిన ఎఫెక్ట్ కాదు, ఆల్కహాల్ తాగిన ఎఫెక్ట్ కాదు, షుగర్ తీసుకున్న ఎఫెక్ట్ కాదు, ఫాస్టింగ్ చేసిన ఆ HbA1c అన్నది గత 3 నెలలది, అది ఎఫెక్ట్ కాకుండా మీకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. మరి అందరూ అదే చేయించుకోవచ్చు కదా? ఎందుకు చేయించుకోవాలి? ఎక్స్పెన్సివ్ టెస్ట్. ఫాస్టింగ్ షుగర్ పోస్ట్ లంచ్ చేయించుకున్నా మీకు షుగర్ లేదని తేలిపోయింది, ఇంకా HbA1c ఎందుకండి మీకు? HbA1c అన్నది షుగర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి, కంట్రోల్లో ఉందా లేదా గత 3 నెలల నుంచి అన్న వాళ్ళకి ఇంపార్టెంట్, మామూలుగా అక్కర్లేదు. కిడ్నీ టెస్ట్ కూడా చేస్తారు కదా డాక్టర్? సో అందుకని యూరిన్ ఎగ్జామినేషను, యూరిన్లో ప్రోటీన్ పోతుంటే ఇంపార్టెంట్. డయాబెటిక్ పేషెంట్లో కనుక యూరిన్లో ప్రోటీన్ పోతుంది అంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అని తెలిస్తే మెట్ఫార్మిన్ కానీ గ్లైకోమెట్, గ్లైసిఫేజు, ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఆపాలి. అది ఎవరు పట్టించుకోవట్లే. యూరిన్లో కనుక ఆల్బుమిన్ పోతే దానికి స్పాట్ ఆల్బుమినూరియా, మైక్రో ఆల్బుమినూరియా అంటారు. సో CUEతో పాటు మైక్రో ఆల్బుమినూరియా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటి, ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, HbA1c ఎస్టాబ్లిష్ కేస్ ఆఫ్ డయాబెటీస్లో. దాని తర్వాత బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ చేస్తే సరిపోతుంది. కాస్త లిపిడ్ ప్రొఫైల్ కూడా చేసుకుంటే, అయినా ఈ మధ్యన కొలెస్ట్రాల్కి సంబంధం లేదు, హార్ట్ అటాక్స్ కానీ తేలిపోయింది కనుక డబ్బులు దండగా నా లెక్క ప్రకారం ఇంతకన్నా అనవసరం చేయించడం. అప్పుడు దాన్ని రిపోర్ట్స్ని బట్టి చేసుకోవచ్చు. సో ఈ టెస్టుల కన్నా మిగతా టెస్టులన్నీ అనవసరం. T3, T4, TSH, దాంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ని పట్టుకుని ఈకలు తీసి అయ్యో ట్రైగ్లిజరైడ్స్ 300 వచ్చింది అని మొన్న మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. నన్ను ఏం పట్టించుకోవట్లేదు, దాంట్లో రైస్ తగ్గించండి. ఇంకపోతే డయాబెటీస్లో లెవెల్స్ తెలిసిపోయాయి. సో నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీసు, టైప్ 2 డయాబెటీసు, అడల్ట్ డయాబెటీసు మనం డైట్లో మార్పులు తీసుకొచ్చి ఎక్సర్సైజ్ తోటి తక్కువ మందులతో మేనేజ్ చేయాలి, అది ఇంపార్టెంట్. MS సుబ్బలక్ష్మి గారికి 40 ఏట షుగర్ వచ్చింటే 84 ఏళ్ళు బతికింది. 44 ఏళ్ళు ఎట్ట బతికింది మరి?
డిసిప్లిన్ లైఫ్, ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా. సో పళ్ళు ఉంటే తినండి, లేదా అర్లీ లంచ్ తీసుకోండి. 2 పూటలు భోజనం చేస్తే సరిపోతుంది. పళ్ళు తినాలి, పచ్చి కూరగాయలు తినాలి నేను అంటలేదు. నల్గొండలో కూరగాయలు పండవు, పళ్ళు దొరకవు. అలాస్కాలో మీకు అసలు వెజిటేరియన్ ఫుడ్డే దొరకదు. అప్పుడు ఏం చేస్తారు? ఉన్న ఫుడ్లోనే 2 పూటలు శుభ్రంగా భోజనం చేయండి. 3వ పూట అక్కర్లేదు, పళ్ళు లేకపోయినా కూరగాయలు లేకపోయినా పర్వాలేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది కాకుండా 8 గ్లాసులు నీళ్లు తాగండి, ప్రతి 2 గంటలకి 1 గ్లాసు నీళ్లు తాగండి. షుగర్ టెస్ట్ 2 నెలలకు ఒకసారి చేయించుకోండి. గ్లూకోమీటర్ వద్దు. గ్లూకోమీటర్ అన్నది ఇన్సులిన్ వాళ్ళకి. ఇంకపోతే ఇన్సులిన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టైప్ 2 డయాబెటీస్ కానీ అడల్ట్ డయాబెటీస్ వాళ్ళకి మందులు ఎక్కువ వాడేసి ప్యాంక్రియాస్ పూర్తిగా దెబ్బతిని ఇన్సులిన్ డిపెండెంట్ అయిపోతున్నారు. 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇన్సులిన్ డిపెండెంట్, 45 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాలి. ప్యాంక్రియాస్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది. ఎందుకు డెస్ట్రాయ్ అయింది? మీరు తీసుకునే మందు కెమికల్గా బీటా సెల్స్ని ఫోర్స్ చేస్తాయి. ఎంత అన్నది అది పేషెంట్కి తేడా అండి. సేమ్ మందు సేమ్ డోస్ మీకు ఇస్తే 20 మిల్లీగ్రాములు తగ్గుతుందండి, నాకు 50 మిల్లీగ్రాములు తగ్గిపోయి లో షుగర్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇంత వేరియేషను? ఎందుకంటే మీ అలవాట్లు వేరు, మీ మెంటల్ అప్రోచ్ వేరు, మీ టెన్షన్స్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు, మీ అలవాట్లు వేరు, నా అలవాట్లు వేరు, కాన్స్టిట్యూషనల్ డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడే దెబ్బతింటున్నాం మందులది. సో సేమ్ మందు అందరికీ ఒకేలాగా చేయడానికి లేదు. సో అందుకని ఏంటంటే మందులు ఎక్కువ రాసేసి ఈ మందుల్లో ఏంటి మెట్ఫార్మిన్ అన్నది ఉన్న ఇన్సులిన్ని బాగా పనిచేస్తుంది. దట్ ఈస్ ది మోస్ట్ హార్మ్లెస్, అంటే మోస్ట్ హార్మ్లెస్, అస్సలు హార్మ్ లేకుండా ఉండదని నేను చెప్పను. మోస్ట్ హార్మ్లెస్ డ్రగ్ ఉన్న ఇన్సులిన్ని బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఇంకా గ్లాబెన్క్లమైడ్ అని, గ్లైమిపరైడ్ అని, వాల్డాగ్లిప్టిన్ అని అండ్ ఇది ఓగ్లిబోస్ అని. సో దీంట్లో ముందు ఎక్సర్సైజు డైట్ తోటి కంట్రోల్ చేసుకోవాలండి. కంట్రోల్ కాలేదు, తక్కువ లీస్ట్ పవర్ఫుల్ మెడిసిన్స్ వాడుకోవాలి. దీంట్లో ఉన్న మెడిసిన్స్ ఏంటి? ఈ మధ్యన మెడిసిన్స్ బాగా డబ్బులు చేసుకుంటున్నారు ఫార్మస్యూటికల్ కంపెనీస్. దాంట్లో ఈ డయాబెటిక్ స్పెషలిస్ట్ కూడా రాసేస్తున్నారు అడ్డంగాను. జనాలకేమో షుగర్ తక్కువైపోయి, ఆకలి ఎక్కువైపోయి, ఎక్కువ తినేసి నీరసం వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నారు. సో దీంట్లో మెట్ఫార్మిన్ అన్నది అది లీస్ట్ పవర్ఫుల్, ఉన్న ఇన్సులిన్ని బాగా పనిచేసేటట్టు చేస్తుంది. రెండవది ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాంట్లో గ్లాబెన్క్లమైడ్ అని పాత డ్రగ్, డయానిల్ అని, యూగ్లుకాన్ అని వచ్చేవి 2.5 mg 5 mg. ఆయన ఎప్పటికీ అవే రాస్తున్నాను. ఈ మధ్యన గ్లైమిపరైడ్ అని వస్తుంది, అది 24 గంటలు పనిచేస్తుందండి, అది చాలా పవర్ఫుల్. అట్లాగే వాల్డాగ్లిప్టిన్ అని, ఇవన్నీ ఆ కేటగిరీకి చెందినవి, స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ మధ్యన కొన్ని కొత్త మందులు వచ్చాయి చూడండి. ఎట్లా సైంటిస్టులు అంటారు కానీ వీళ్ళు పేషెంట్స్ మందులు తగ్గించడం, బాధ తగ్గించడం, లెస్ కాంప్లికేటెడ్ చేయడంపై ఇంకా కాంప్లికేట్ చేస్తున్నారు. సో ఈ మధ్యన ఓగ్లిబోస్ అని కొత్తగా వచ్చింది. అదేమో చిన్న పేగులో షుగర్ని అబ్జార్బ్ కాకుండా చేస్తుంది. పెద్ద పేగులో షుగర్ వెళ్తే బ్యాక్టీరియాకి పండగే. సో పొట్ట ఉప్పడం, గ్యాస్ రావడం, ఆ ప్రాబ్లము. ఈ మధ్యన ఎంపాగ్లిఫ్లోజిన్ అని, క్యానాగ్లిఫ్లోజిన్ అని, డెకాగ్లిఫ్లోజిన్ అని, ఇవన్నీ కొత్త మందులు వచ్చాయి. అది యూరిన్లో షుగర్ బయటికి పోతుంటాయి. యూరిన్లో షుగర్ పోతే మళ్ళీ వాడికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి, రేపు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి వాడు చచ్చిపోతాడు కదండి. అసలు మనిషి ఎందుకు ఇట్లా ఆలోచిస్తాడు నాకు అర్థం. ఇది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ తయారు చేస్తున్నది. మనం ఎఫెక్ట్ కాకుండా ఉండాలి. ప్రజలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళు మందులు తక్కువతో మేనేజ్ చేయాలి, డైట్ చేయడం అవసరం, ఎక్సర్సైజ్ చేయడం అవసరం, దినచర్య పాటించడం అవసరం, టెన్షన్ లేకుండా బతకడం చాలా అవసరం. ఇది నేర్చుకోవాలి. కానీ ఏదో ప్రతిదానికి మందు ఉంది, కిడ్నీ పాడైతే కిడ్నీ మార్చేయచ్చు, హార్ట్ పాడైతే హార్ట్ మార్చేయచ్చు, అంత ఈజీ కాదు ఏదో ప్లగ్ తీసి ప్లగ్ పెట్టినట్టు. సో అందుకని ఏంటంటే ఇది అసలు ఇన్సులిన్ ఎట్లా పనిచేస్తుందండి చాలామందికి తెలియదు.
ఇన్సులిన్ ఏమో ప్రోటీన్ అన్నాను ఇందాక, 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇన్సులిన్ పని ఏంటంటే బ్లడ్లో ఉన్న షుగర్ని మన సెల్లోకి దూరడానికి మెంబ్రెయిన్ దగ్గర ఫెసిలిటేట్ చేస్తుంది. సపోజ్ ఇన్సులిన్ పని చేయట్లేదు, ఇన్సులిన్ తక్కువ ఉంది, సెల్కి షుగర్ అందదు. షుగర్ అందకపోతే సెల్కి ఏమవుతుంది, లోపల ఎనర్జీకి స్టార్వ్ అవుతుంది. సో బ్లడ్లో షుగర్ ఉన్నా సెల్స్ ఆర్ స్టార్వింగ్. అట్లాగే మనకి అపెటైట్ సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో, ఆ సెల్స్ కూడా అట్లాగే స్టార్వ్ అవుతాయి, అందుకని ఆకలి ఎక్కువ అవుతుంది. సో డయాబెటీస్లో మొదట్లో సిమ్టమ్స్ ఏంటి, ఆకలి ఎక్కువ అవడం, మాటికి తినడం, షుగర్ ఎక్కువ ఉన్న బ్లడ్లో ఆకలి ఎక్కువ అవుతుంది. అట్లాగే ఎక్కువ యూరినేషన్. ఎందుకు యూరినేషను, ఈ యూరిన్లో షుగర్ వస్తే 180 మిలీగ్రామ్స్ బ్లడ్లో కనుక దాటితే ఏది షుగరు, అది యూరిన్లోకి వస్తుంది. దాన్ని రీనల్ థ్రెషోల్డ్ అని అంటాం. కానీ మేము చూసింది ఏంటంటే క్రానిక్ డయాబెటీస్కి 200-300 వచ్చినా కూడా యూరిన్లో షుగర్ అదే. సో అందుకని యూరిన్ షుగర్ డిపెండబుల్ కాదు. సో యూరిన్లో కనుక షుగర్ కనుక వస్తే అది ఆస్మాసిస్ తోటి ఇంకా ఫ్లూయిడ్ డ్రా చేసి, సో యూరినేషన్ ఎక్కువ అవడం, ఎక్కువ సార్లు అవడం, దాన్ని పాలీయూరియా అంటాం. మరి యూరిన్లో నీరు ఎక్కువ వెళ్తుంటే దాహం కూడా ఎక్కువ అవుతుంది. సో దాహం ఎక్కువ అవడం, ఆకలి ఎక్కువ అవడం, ఎక్కువసార్లు తినడం, మూత్రం మాటికి పోవడం, ఈ డయాబెటీస్ ఇనిషియల్ సిమ్టమ్స్. అప్పుడే చెక్ చేసుకోవాలి. లేదా ఈ ఆసికుర్పు అంటారు, కంటి మార్జిన్లో ఆసికుర్పు మాటికి అయితే షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. లేకపోతే ఏదన్నా ఒళ్ళంతా సెగ్గట్లు వస్తున్నాయి, ఇది మాని ఇది తగ్గేటప్పుడు మళ్ళీ వస్తున్నాయి, షుగర్ టెస్ట్ చేయాలి. ఏదైనా దెబ్బ తగిలి మానలేదనుకోండి, టైం పడుతుంది, షుగర్ టెస్ట్ చేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్లో షుగర్ టెస్ట్ చేస్తే ఇది ర్యాండమ్గా చేసినందుకు ఇన్సిడెంటల్గా వాళ్ళకి షుగర్ ఉందని తెలుస్తుంది. ఆ షుగర్ ఉందని తెలిసాక మళ్ళీ ఇంకోసారి వేరే చోట చెక్ చేయించుకుని వాళ్ళకి ఏమి హిస్టరీ ఇవ్వకుండా అప్పుడు షుగర్ ఉందా లేదా నేను చెప్పిన లెవెల్ దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది, బ్లడ్లో ఉన్న షుగర్ని సెల్స్లో దూరడానికి హెల్ప్ చేస్తుంది ఫస్ట్. ప్లస్ బ్లడ్లో ఉన్న షుగర్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి స్టోరేజ్కి హెల్ప్ చేస్తుంది. అట్లాగే షుగర్ని గ్లైకోజన్ అని చెప్పి షుగర్ స్టోరేజ్ ఫామ్ అది. ఈ గ్లైకోజన్ అన్నది లివర్లోను మజిల్స్లోనూ ఉంటుంది. సో దాన్ని స్టోర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇన్సులిన్ లేకపోతే ఇవన్నీ దెబ్బతింటాయి. సో ఇన్సులిన్ ఫంక్షన్ అది. కానీ చాలామందికి ప్రజలకి ఏంటంటే అపోహం, ఒకసారి ఇన్సులిన్ మొదలెడితే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాలి. అందుకనే ఇండియన్ పేషెంట్స్ ఏంటంటే ఇన్సులిన్ అనేటప్పటికి భయపడి మారిపోయి డాక్టర్ గారిని మార్చేసి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో ఇన్సులిన్ అన్నది తొడ కనుక స్కిన్ పల్చగా ఉంటే అక్కడ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ ఫ్రంట్లో తీసుకోవాలి. మా దగ్గర కేసులు వస్తాయండి, 150 యూనిట్లు, 140 యూనిట్లు, పొద్దున 30, సాయంత్రం 30, పడుకునేటప్పుడు ఏమో లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ 40, ఆల్మోస్ట్ 100 యూనిట్లు అయిపోయింది. షుగర్ కంట్రోల్ లేదు. ఇది కాకుండా ఓరల్ ట్యాబ్లెట్స్. సో ఇటువంటి కేసులు మేము చూస్తున్నది ఏంటంటే మొత్తం ట్యాబ్లెట్స్ అన్నీ ఆపి ఈ స్కిన్ కింద కనుక ఇన్సులిన్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతున్నారు. సో ఇన్సులిన్ డెలివరీ దగ్గర ప్రాబ్లము, ఇన్సులిన్ సూది చిన్న చేసేసారు, పెన్నులు వచ్చాయి, ఆ పెన్నుల్లో కూడా రకాలు. ఈ మధ్యనేమో ఇన్సులిన్ పంపులు అని చెప్పి అదే అంటగడుతున్నారు 6,000 రూపాయలు, 8,000 రూపాయలకి. అంతా మాయే. షుగర్ అన్నది ఉంది అని తేలేక తక్కువ మందులతోటి ఆహార విహార నియమాలు పాటిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మెయింటైన్ చేయడం అంత ఉత్తమం ఇంకేదీ లేదండి. ప్లస్ ఇది ఈ డయాబెటిక్ స్పెషలిస్ట్ కూడా నేను అనకూడదు కానీ తప్పదు, ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఈ డయాబెటిక్ సెంటర్స్, డయాబెటిక్ స్పెషలిస్ట్ వీళ్ళంతా కొత్త మందులు కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పినవి రాసేస్తున్నారు తప్ప వాళ్ళ పేషెంట్ గురించి పట్టలేదండి. ఇది చాలా, ఐఎమ్ సారీ టు సే దిస్, కానీ చెప్పాల్సి వస్తుంది ఓపెన్గా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. డయాబెటీస్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, వాల్యూస్ ఎంత ఉండాలి, చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదండి డయాబెటీస్ గురించి డాక్టర్ గారి వివరణ. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.